మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో, మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును. మనిషిని మనిషిని కలిపే మానవతా బంధము. ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. ఈరోజు చిరంజీవి చైత్ర పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ నందు వాళ్ళ నాన్నగారు దుర్గాప్రసాద్ అలాగే వాళ్ళ స్నేహితులు సుమారు ఒక 5-6 కలిపి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది తన పుట్టినరోజు సందర్భంగా. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఎంట పుట్టినరోజు కానీ ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటారని, అలాగే ఈ వేసవి కాలంలో బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన కార్యక్రమాల్లో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ నుంచి సిబ్బంది కూడా మాకు ఈ సార్ కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే యువత ప్రతి ఒక్కరు కూడా ఈ రామచంద్రపురం కోనసీమ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా అత్యవసర పరిస్థితుల్లో స్పందించి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు తక్షణమే వారికి బ్లడ్ అనేది అందించి మీరు ఎంతగానో సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ చిరంజీవి చైత్ర పుట్టినరోజు సందర్భంగా మా ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు మా సూపరింటెండెంట్ సార్ అలాగే మా మెడికల్ ఆఫీసర్ మమ్మల్ని సంప్రదించి మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి దీనికి అధ్యక్షులుగా సర్వీస్లో ఉంటూ అలాగే మరి రక్తదానాన్ని ప్రోత్సహించాలి, సర్వీసు ప్రజలకి బ్లడ్ అవగాహన గురించి తెలియజేసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అలాగే సుమారు ఈరోజు 10 మంది వరకు రక్తదానం చేసి మరి ఈ చైత్ర సందర్భంగా ఈ క్యాంపు నిర్వహించడం మరి చాలా మా హాస్పిటల్ తరఫున మా సూపరింటెండెంట్ గారు మా బ్లడ్ బ్యాంక్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.